హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దానిలోకి రోటి పచ్చడి టేస్ట్తో కొబ్బరి చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. ఈ చిన్న పునుకులు అనేవి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. రోడ్ సైడ్ మనం చిన్న పునుకుల్ని తెచ్చి పిల్లలకి పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే 2 బంగాళదుంపలతో 1 కప్పు రేషన్ బియ్యంతో చాలా టేస్టీగా, సాఫ్ట్గా, లోపల గుల్లగా పైకి క్రిస్పీగా ఈ చిన్న పునుకులు అనేవి చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ప్రాసెస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం 1 కప్పు రేషన్ బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసి 2 గంటల వరకు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత 2-3 సార్లు వాటర్తో బాగా శుభ్రం చేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేయండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా బియ్యం మాత్రమే వచ్చేలా మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనిలోకి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయొద్దండి. నేను చూపించిన విధంగా 1 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే పోసి జార్కి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా బాగా గ్రైండ్ చేసాం కదా, మనం ముందుగానే బియ్యం నానబెట్టుకున్నప్పుడు 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని కొంచెంగా సాల్టు, వాటరు ముక్కల్లో వేసుకుని గిన్నెకు మూత పెట్టి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత బాగా చల్లారిన తర్వాత పైపీలంతా ఓపెన్ చేసి ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలో వేసేసుకోవాలండి. ఇవి 2 కూడా మరొకసారి బాగా గ్రైండ్ చేయాలి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు. బంగాళదుంపల్లోని తేమ అనేది ఉంటుంది, దానితోనే పిండి బాగా జారుగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. బియ్యంలో పలుకులు అనేవి ఏమీ లేకుండా బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే చిన్న పునుకులకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేసామంటే పునుకులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. తగు మాత్రం నేను చూపించిన విధంగా మాత్రమే 1-2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఇవి 2 పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా పిండిని కలపండి. దీనిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరని, కరివేపాకుని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చితే వాటిని కూడా యాడ్ చేసుకుని అన్నీ కూడా పిండిలో కలిసేలా బాగా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోండి. దీనిలోకి కొబ్బరి చట్నీ చూద్దాం. మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని కళాయిలో వేసి ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా తీసుకుని జార్లో వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. కొంచెంగా చింతపండుని కూడా వేసుకోండి. 2 రెబ్బలు చింతపండుని కూడా వేసుకోండి. దీనికి మూత పెట్టి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకుండా ఇలా కచ్చాపచ్చాగా బరకగానే గ్రైండ్ చేసుకోండి. అప్పుడే చట్నీ, కొబ్బరి చట్నీ రోటి పచ్చడి టేస్ట్తో చాలా చాలా బాగుంటుందండి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేసి మరీ జారుగా చేసామంటే మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ లాగా ఉంటుంది. అలా కాకుండా కొంచెంగా వాటర్ మాత్రమే యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోండి. దీనిలోకి పోపు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. చట్నీకి టేస్ట్ చేసుకుని సాల్ట్ కానీ చల్లకపోతే అడ్జస్ట్ చేసుకుని చట్నీ గిన్నెను పక్కన పెట్టేసుకోండి. పిండి రెడీ అయ్యింది, చట్నీ కూడా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న పునుగుల్లాగా వేసుకోండి. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే చేతులు పెట్టకుండా ఇలా స్పూన్తో కానీ ఏదైనా గరిటెతో కానీ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ
ఆయిల్లో వేసుకోవచ్చండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి ఇలా జల్లెడ గిన్నెలోకి తీసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేద్దాం. స్పూన్తో కాకుండా ఇలా పిండిని చేత్తో బాగా కలిపి చేత్తోనే కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా మనకి కావలసిన సైజులో పిండిని చిన్న చిన్నగా పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోవచ్చండి. కళాయికి ఆయిల్కి పట్టినన్ని పునుగుల్ని వేసుకోండి. ఈ పునుకుల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువగా మనం మైదాపిండి పునుకుల్ని వేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఇలా బంగాళదుంప పునుకుల్ని వేసి చూడండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మొత్తం డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి చిన్న పునుకుల్ని ప్లేట్లోకి వేసుకోండి. దీనితో పాటు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ కూడా వేసుకుని సర్వ్ చేసుకుందాం. పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ, ఏ చట్నీతో అయినా కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి. అల్లం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చట్నీ లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. బయట నుంచి తెచ్చి పెట్టే కన్నా ఇంట్లో అప్పటికప్పుడే వీటిని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.